అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. రేపటి నుండి జరగనున్న అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. హామీల అమలులో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ, కౌన్సిల్లో ప్రజల గొంతుకగా పనిచేయాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు, ఆస్తుల గురించి వివరించిన కేసీఆర్ 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. కాంగ్రెస్ 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు చేసిందని, అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయట్లేదని, రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి 3వ వంతు సమయం పూర్తయిందని, ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని, ప్రజల సమస్యలపై దూకుడుగా వెళ్లాలని కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం విఫలమైందని, నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అసెంబ్లీ, కౌన్సిల్లో పార్టీ ఉపనేతలను నియమిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని, ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిందలను తిప్పికొట్టాలని, రైతుల సమస్యలు, మంచినీటి కొరతపై సభలో పోరాడాలని సూచించారు. బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని అన్నారు. గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై ప్రశ్నించాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని స్పష్టం చేశారు. మహిళలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, కొట్లాడాలని, 6 గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని కేసీఆర్ తెలిపారు. దళిత బంధు నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రజల కష్టాలపై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చెప్పారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. రేపటి నుండి జరగనున్న అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. హామీల అమలులో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ, కౌన్సిల్లో ప్రజల గొంతుకగా పనిచేయాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు, ఆస్తుల గురించి వివరించిన కేసీఆర్ 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. కాంగ్రెస్ 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు చేసిందని, అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయట్లేదని, రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి 3వ వంతు సమయం పూర్తయిందని, ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని, ప్రజల సమస్యలపై దూకుడుగా వెళ్లాలని కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం విఫలమైందని, నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అసెంబ్లీ, కౌన్సిల్లో పార్టీ ఉపనేతలను నియమిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని, ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిందలను తిప్పికొట్టాలని, రైతుల సమస్యలు, మంచినీటి కొరతపై సభలో పోరాడాలని సూచించారు. బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని అన్నారు. గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై ప్రశ్నించాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని స్పష్టం చేశారు. మహిళలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, కొట్లాడాలని, 6 గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని కేసీఆర్ తెలిపారు. దళిత బంధు నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రజల కష్టాలపై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చెప్పారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.